మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే పక్ష ఫలితాలు 16 రోజుల పాటు వస్తుంటాయి. పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము. 31 రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి 15 రోజులు వస్తే మొదటి పూర్వపక్షం, రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు 16 రోజులు వస్తుంటుంది. ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి. అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు. మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. దీంట్లో నా ప్రమేయం అంటూ ఏమీ ఉండదండి. వృషభ రాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 16 రోజులలో ఈ పక్ష ఫలితాలు చెప్పుకునేటట్టు ఈ 16 రోజుల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు. దాన్ని సంకటహర చతుర్థి అని కూడా అంటారు. ఆ రెండు పేర్లు ఒకదానికే సంబంధము. అది వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి చేసేటటువంటి పూజ నెలలో ఒకరోజు వస్తుంది. ఆ రోజున మీరు చేసినట్టయితే మీకున్న కష్టాలు తొలగిపోవటానికి నవగ్రహ మంత్రాలతో పాటు దీన్ని కూడా చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఉన్నటువంటి వారు, లేదా జాతకరీత్యా కూడా శని బాగా లేనటువంటి వారికి కూడా 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమ జయంతి, ఈ హనుమంతుడి యొక్క చరిత్ర కూడా, లేదా సుందరాకాండ పారాయణ కానీ, ఇవన్నీ శని భగవాన్ యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడడానికి అది ఒక మార్గంగా కూడా పెద్దలు చెప్పడం జరిగింది. అంచేత అది కూడా మీరు పాటించవచ్చు. అలాగే మాస శివరాత్రి 25వ తారీఖున వస్తుందండి. ఆ మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, లేదా ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటివి అన్ని సంకల్పంలో మాత్రం సకల దోష పరిహారార్థం లేదా నవగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి చదువుకోవటం ద్వారా కూడా మనం ఈ నవగ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉన్నదండి. అంచేత ఇప్పుడు మనం వృషభ రాశి గురించి చెప్పుకుంటున్నాము. ఈ వృషభ రాశికి రవి యొక్క సంక్రమణం, జరిగిపోయింది 13వ తారీఖునే. అయితే రవి యొక్క స్థితి జన్మంలో జరుగుతున్నది. రవి యొక్క జన్మంలో సంచారం అంటే రాశిలోనే వృషభ రాశిలో సంచారం వల్ల వృషభ రాశి వారికి ఈ ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. అంచేత ప్రవర్తనలో తేడా ఉండటము, ఆరోగ్యంలో కొంచెం దెబ్బతీయటము, ఇట్లాగే మన ఆలోచన విధానం కూడా కొంచెం బాగుండదు, ప్రవర్తనలో కూడా కొంచెం మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో ఇంతకు ముందు ఏదైనా అలవాట్లు ఉన్నట్టయితే అటు పక్కకి ఆకర్షించబడేటటువంటి అవకాశం ఉంటుంది. వాటి నుంచి కూడా మీరు తప్పుకోవడానికే ప్రయత్నం చేయండి, ఆకర్షింపబడడానికి ప్రయత్నం చేయకండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి యొక్క జన్మంలో సంచారం వల్ల కలుగుతుంది. అట్లాగే బుధుని యొక్క సంచారం కూడా పాక్షికంగా, అంటే బుధుని యొక్క సంచారము 20వ తారీఖు వరకు, 16 నుండి 20వ తారీఖు వరకు మీకు వ్యయస్థానంలో సంచారం జరుగుతోంది. తదుపరి 21 నుండి జన్మంలో అంటే వృషభంలో సంచారం జరుగుతోంది. ఈ వృషభంలో సంచారం మీకు వ్యయస్థానంలో కానీ
లేదా జన్మల్లో కానీ బుధుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములు ఇవ్వజాలదు. వ్యయంలో ఉన్నప్పుడు ధనం యొక్క ఖర్చు ఎక్కువ అయిపోవటము, ఆరోగ్యంలో విషయాల్లో కూడా కొంచెం దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా జన్మల్లో సంచారం వల్ల ఆ గాయాలు తగలటము, ప్రవర్తనలో తేడా రావటము, చెడువైపు ఆకర్షితులు అవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి కూడా మీరు ప్రయత్నం మీద దాని నుంచి బయటికి రావాలి. అట్లాగే బుధుని స్మరించుకోవటం కూడా మనకి ఒక చక్కటి పరిహారం. అలాగే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో గురువు యొక్క సంచారం చక్కటి ఫలితాలన్నీ వస్తాయి. ముఖ్యంగా కుటుంబం మీద, పిల్లలందరూ కొంచెం బాగా చదువుకోవటం, లేకపోతే ఆడుకోవటం, కొంచెం ఆరోగ్యంగా ఉండటం లాంటివి చూపిస్తే, ఇక ధన విషయంలో రాబడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మాటలో ఒక సహృదయతతో మాట్లాడడం అందరితోటి, వాళ్ళు దానికి మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకోవటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం మనకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇక తృతీయంలో కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం, తృతీయంలో కుజుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందండి. ఇంట్లో వారి యొక్క, బయట ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, వ్యవసాయ స్థలం, మీరు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారో అక్కడ అందరి యొక్క సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. తద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. లేదా ఆదాయం పెరగకపోయినప్పటికీ కూడా మనకి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని చోట్ల మనతో చక్కగా మాట్లాడుతుంటే ఆహ్లాదం ఉండదండి. కొన్ని అందరూ మొహాలు మార్చుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మనకి అంత ఆహ్లాదకరంగా ఉండదు మన జీవితం. ఆ విధంగా కుజుడు మనకి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. అదే మనసా వాచా కర్మణ. కొన్ని వాళ్ళు చేసే సహాయం ఆర్థికంగా కూడా మీరు అది కావాలని అడిగితే డబ్బులు ఇవ్వడానికి కూడా కొంతమంది రెడీగా ఉంటారు. మాట సాయం చేసేవారు కొంతమంది ఉంటారు. ఆర్థికంగా అట్లా మనసా వాచా కర్మణ అన్ని రకాలుగా సహాయపడే వాళ్ళు ద్వారా మీకు కుజుడు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. ఇకపోతే కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే పంచమ చతుర్థ స్థానాలలో జరుగుతోంది. ముఖ్యంగా ఒక్కరోజు మాటకేం తీసి పక్కన పెట్టినట్టయితే 17వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు కూడా చతుర్థ స్థానంలో కేతు సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఉండవండి. తల్లి గారికి కానీ, ఆ వయసులో ఉన్నటువంటి వారికి కానీ కొంచెం అనారోగ్యం చేసే అవకాశం ఉండొచ్చు. అలాగే తల్లిగారితో మీకున్నటువంటి అనుబంధాన్ని మీరు ప్రదర్శించలేకపోవచ్చు, ఆప్యాయతను ప్రదర్శించలేకపోవచ్చు, తల్లిగారి మీద మీకున్నటువంటి ఆ ప్రేమను ప్రదర్శించలేకపోవచ్చు. అట్లాగే ఆవిడ కూడా మీకు మీద ప్రేమను ప్రదర్శించలేకపోవచ్చు. ఈ విధంగా కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించి ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటి నుంచి మీరు కొంచెం రిపేర్లు ఏవో చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి, అమ్మాలనుకుంటే అమ్మలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా 4వ స్థానంలో కేతు సంచారం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే రావండి. వారికి ఈ వారం ఈ పక్షం రోజులు కూడా కొంచెం కష్టమైన పక్షంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వీరికి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఒక్కరోజు మాత్రం ఏకాదశిలో జరుగుతుంది. దాని గురించి పెద్దగా మనం ఒక్కరోజు గురించి, అది కూడా రాశి ఫలితాలు కాబట్టి అంతగా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంచుమించుగా మనకు 17వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు కూడా 15 రోజుల పాటు దశమ స్థానంలో ఇక్కడ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఉండవు. కానీ ఈ ఉద్యోగంలో సడన్గా పైకి ఎదగటం, ఎందుకు ఎదిగిందో తెలియదు, కారణం తెలియదు, వ్యాపారం బాగా జరగచ్చు. కొన్నిసార్లు ఆ 15 రోజుల్లోనే 2-3 రోజులు బాగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అమ్మకాలు అవి జరగచ్చు. మళ్ళీ తర్వాత మీరు ఆశించినటువంటి ఫలితం కూడా రాకుండా వ్యాపారాలు ఎందుకు తగ్గిపోయిందో కూడా కారణం తెలియదు. అలాగే వ్యాపారం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా సడన్గా మీ బాస్ ఎందుకో మెచ్చుకుంటాడు, మళ్ళీ మర్నాడు మరో రకంగా మాట్లాడతాడు, మీరు కష్టపడే విధంగా మీ సరిగా సర్వీస్ చేయట్లేదని. ఈ విధమైన ఫలితాలని దశమ స్థానంలో రాహు యొక్క గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో శుక్ర శని గ్రహాలు 2
సంచారం చేస్తున్నాయి. ఒక్కరోజు మాత్రం రాహు సంచారం జరుగుతుంది. దాని గురించి ఒక్కరోజు గురించి కానీ శని వలన కానీ శుక్రుని వల్ల కానీ అనేక లాభాలు పొందగలుగుతారు మీరు ఏకాదశి స్థానం లాభంలో. కాబట్టి ఆదాయం పెరుగుతుంది, ధనార్జన పెరుగుతుంది, వ్యవహారంలో నిపుణత పెరుగుతుంది. అవే కాకుండా శుక్రుడి వల్ల భోగాలు పెరుగుతాయి, మీ భార్యాభర్తల మధ్యన అనురాగం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీకు లలిత కళలు, సంగీతం ఇట్లాంటి వాటిల్లో ఎక్కడైనా మీకు ప్రవేశం ఉన్నట్టయితే మీకు మరింత ఆహ్లాదం కలుగుతుంది, మరింత అవకాశం కూడా కలుగుతుంది. మంచి ఒక ప్లాట్ఫారం దొరుకుతుంది మీకు మీ టాలెంట్ నిరూపించుకోవడానికి. ఏ విధమైన ఫలితాలన్నీ శుక్రుడు వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఏకాదశి స్థానంలోను, అందులో ఉచ్చ స్థానం కాబట్టి చక్కటి ఫలితాలన్నీ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక 5 రోజుల పాటు వ్యయ స్థానంలోను సంచారం, అది మొదటే మనం చెప్పుకోవడం బుధుడి గురించి చెప్పేసుకున్నాం కాబట్టి 5 రోజులు కొంచెం ఇబ్బందికరమైన డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యాపారం సరిగా నడకపోవటం లాంటివి ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవాలి. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృషభ రాశి వారికి గురువు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. శని, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ చెప్పాలంటే 4 గ్రహాల అనుకూలత అనేది ఒక మంచి అవకాశంగానే మనం భావించుకోవచ్చు. వీరికి ఏదైనప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. కాబట్టి వారికి మీరు నవగ్రహ మంత్రాలు అవి చెప్పుకోండి. ఇప్పుడు మనం చెప్పాం కాబట్టి ఇబ్బందులు, వాటిలో మనం చెప్పిన దాంట్లో కొన్ని మీరు అంటే అన్నిటికీ ప్రార్థనే కారణం కాకుండా, ఇప్పుడు ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాం అనుకోండి, ఆ ధనాన్ని కొంచెం అదుపుగా ఖర్చు పెట్టుకోవటం, ఇట్లాంటివి కూడా చేసినట్టయితే చాలా మంచి అవకాశాలు మీకు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.